దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మనం 104వ కీర్తన చదువుకుందామండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు. వస్త్రం వలె వెలుగును నీవు కప్పుకొని ఉన్నావు. తెరను పరిచినట్టు ఆకాశ విశాలమును నీవు పరిచి ఉన్నావు. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను తనకు వాయువులుగా వాహనముగా చేసుకొని గాలి రెక్కల మీద గగనము చేయుచున్నాడు. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎనటికిని కదలకుండునట్లు ఆయన దానిని పునాదుల మీద స్థిరపరచును. దాని మీద అగాధ జలములను నీ వస్త్రం వలె కప్పితివి. కొండలకు పైగా నీళ్లు నిలిచెను. నీవు గద్దెంపగానే అవి పారిపోయిను. నీ ఉరుము శబ్దం విని అవి త్వరగా పారిపోయిను. నీవు వాటికి నియమించిన చోటికి పోటుకై అవి పర్వతములెక్కెను, పల్లములకు దిగెను. అవి మరలి వచ్చి భూమిని కప్పక ఎండునట్లు అవి దాటలేని సరిహద్దులు నీవు వాటికి నియమించితివి. ఆయన కొండలోయలలో నీటి బొగ్గులను పుట్టించును. అవి మన్యములలో పారును. అడవి జంతువులన్నిటికీ దాహమిచ్చును. వాటి వలన అడవి గాడిదలు దప్పి తీర్చుకొనును. వాటి ఒడ్డున ఆకాశ పక్షులు వాసము చేయును. కొమ్మల నడుమ అవి సునాదము చేయును. తన గదులలో నుండి ఆయన కొండలకు జలధారలనిచ్చును. నీ క్రియల ఫలము చేత భూమి తృప్తి పొందుచున్నది. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. 15వ చరణం నుంచి చదువుకుందామండి. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును, నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును, వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును, నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఆయన నాటిన లెబానోను దేవదారు వృక్షమును తృప్తి పొందుచున్నవి. అచ్చట పక్షులు తమ గూళ్ళు కట్టుకొనును. ఆకాశ సరళ వృక్షములపైన కొంగలు నివాసము చేయుచున్నవి. గొప్ప కొండలు కొండమేకలకు ఉనికిపట్లు, కుందేళ్లకు బండలు ఆశ్రయస్థానములు. ఋతువులను తెలుపుటకై ఆయన చంద్రుని నియమించెను. సూర్యునికి తన అస్తమయ కాలము తెలియను. నీవు చీకటి కలుగజేయగా రాత్రి ఎగుచున్నది. అప్పుడు అరోజంతులన్నీ తిరుగులాడుచున్నవి. సింహపు పిల్లలు వేట కొరకు గర్జించుచున్నవి. తమ ఆహారమును దేవుని చేతిలో నుండి తీసుకొని చూచుచున్నవి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొను. సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకే మనుష్యులు బయలువెళ్ళుదురు. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగానున్నవి. జ్ఞానము చేత నీవు వాటన్నిటిని నిర్మించితివి. నీవు కలుగజేసిన వాటితో భూమి నిండియున్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమును నీవు వాటికి ఆహారం ఇచ్చెదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టునది అవి కూర్చుకొను. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. నీవు ముఖము మరుగు చేసుకొనగా అవి కలతపడును. నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. 30వ చరణం నుంచి చదువుకుందామండి. నీవు నీ ఊపిరి విడువగా అవి సృజింపబడును. అట్లు నీవు భూతలమును నూతనపరచుచున్నావు. యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ఆయన భూమిని చూడగా అది వణకును. ఆయన పర్వతములను ముట్టగా అవి పొగరాజును. నా జీవితకాలమంతయు నేను యెహోవాకు కీర్తనను పాడెదను. నేనున్నంతకాలము నా దేవుని కీర్తించెదను. ఆయనను గూర్చిన నా ధ్యానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. నేను యెహోవాయందు సంతోషించెదను. పాపులు భూమి మీద నుండి లయమగుదురుగాక. భక్తిహీనులు ఇక ఉండకపోదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవాను స్తుతించుడి. ఆమెన్. అదే విధముగా అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం కూడా చదువుకుందామండి. కొందరు యూదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. పౌలునకును బర్నబాకును వారితో విశేష
వివాదమును తర్కమును కలిగినప్పుడు ఈ అంశం విషయమే పౌలును బర్నబాయు తమలో మరి కొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలని సహోదరులు నిశ్చయించిరి. కాబట్టి వారు సంఘం వలన సాగనంపబడి ఫేనీకే సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్యజనుడు దేవుని వైపు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకందరికీ మహా సంతోషం కలగజేసిరి. వారు యెరూషలేమునకు రాగా సంఘపు వారును అపోస్తలులను పెద్దలను వారిని చేర్చుకొనిరి. దేవుడు తమకు తోడై ఉండి చేసినవని వారు వివరించిరి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవలననియు మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలనని చెప్పిరి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గూర్చి ఆలోచించుటకు కూడి వచ్చిరి. వారు బహు తర్కము జరిగిన తరువాత పేతురు లేచి వారితో ఇట్లనెను, సహోదరులారా, ఆరంభమందు అన్యజనులు నా నోట సువార్త వాక్యం విని విశ్వసించులాగన మీలో నన్ను దేవుడు ఏర్పరచుకొనని మీకు తెలియను. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చెను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనుపరచలేదు గనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరెందుకు దేవుని శోధించుచున్నారు? ప్రభువైన యేసు కృపచేత మనము రక్షణ పొందుదుమని నమ్ముచున్నాము గదా, అలాగే వారును రక్షణ పొందుదురు అనెను. అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్నబాయు పౌలును తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక క్రియలను అద్భుతములను వివరించగా ఆలకించెను. వారు చాలించిన తరువాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించుడి. అన్యజనుల నుండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగో మొదట కటాక్షించునో సుమయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఇట్లనగా, ఆ తరువాత నేను తిరిగి వచ్చేదను, మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడెనో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెతుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దానిని నిలువబెట్టెదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరిచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడినది. కాబట్టి అన్యజనులలో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక 20వ వచనం నుంచి చదువుకుందామండి. విగ్రహ సంబంధమైన అపవిత్రతను, జారత్వమును, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవలనని నా అభిప్రాయము. ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో ఉన్నారని చెప్పాను. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు గల యోదాను శీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకుకు పంపుట యుక్తమని అపోస్తలులకును పెద్దలకును సంఘమంతటిని తోచెను. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అపోస్తలులను పెద్దలైన సహోదరులను అంతియోకుయలోను సిరియలోను కిలికియలోను నివసించుచు అన్యజనులుగా నుండిన సహోదరులకు శుభము. కొందరు మా యొద్ద నుండి వెళ్ళి తమ బోధ చేత మిమ్మల్ని కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారని వింటిమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు గనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమను తాము అప్పగించుకున్న బర్నబా, పౌలు అను మన ప్రియులతో కూడా మీ యొద్దకు పంపుట యుక్తమని మాకందరికీ ఏకాభిప్రాయము కలిగెను. కాగా యోదాను శీలను పంపియున్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియజేతరు. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితిరా, అది మీకు మేలు, మీకు క్షేమము కలుగును గాక. అంతట వారు సెలవు పుచ్చుకొని అంతియోకుకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చిరి. వారు దానిని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. మరియు యోదాయు శీలయు కూడా ప్రవక్తలయ్యుండినందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. వారు అక్కడ కొంతకాలం గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంతియోకుయలో నిలిచి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యం బోధించుచు ప్రకటించుచు నుండిరి. కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణములలో ప్రభు వాక్యము
ప్రచుర పరిచితిమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల యొద్దకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతమని పౌలు బర్నబాతో అనెను. అప్పుడు మార్కు అను మారుపేరు గల యోహానును వెంటబెట్టుకుని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫులియలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడచిన వానిని వెంటబెట్టుకుని పోవుట యుక్తము కాదని తలంచెను. వారిలో తీవ్రమైన వాదం కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కుని వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడై బయలుదేరి సంఘములను స్థిరపరచుచు సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఆమెన్. మరి ఈ పరిచర్య మీకు కనుక నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, share, and please do the comment, and please pray for our fellowship. ఈ 1 సంవత్సరం కాలంలోగా మేము బైబిల్ కంప్లీట్ చేద్దామని మరి మా సహోదరి మరి ఆశపడుచుండగా మరి మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మేము నమ్మకంగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.